ప్రియమైన మిత్రులారా, మనం చూస్తున్నాం ఇజ్రాయెల్, యుఎస్, ఇరాన్ వార్ రోజు రోజుకి భీకరంగా మారుతుంది. అక్కడ సామాన్య ప్రజలు ఎంతో కష్టాలు పాల్పడుతున్నారు. అక్కడి చిన్నారులు బాంబుల వర్షానికి వారి జీవితం చిమిడిపోతున్నాయి. బతికున్నవారు బాంబుల దాడులకి, రసాయనిక పరికర బాంబులకి, అలానే వాతావరణ కాలుష్యానికి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రకంపనలు మన భారతదేశాన్ని కూడా తాకినాయి. మనం చూసినట్టయితే గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, కరెంటు రేట్లు పెరిగే అవకాశం ఉంది, యావత్ డీజిల్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా తయారీ రంగంలో చూసినట్టయితే ముడి వస్తువుల కాస్ట్ పెరిగేటట్టుంది. మెడికల్ ఫీల్డ్లో చూసేటట్టయితే ఏవైతే వస్తువులు కావాల్సి వస్తాయో తయారు చేయడానికి ఇంజెక్షన్స్, అవన్నీ బేసిక్ థింగ్స్, అవి కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ భారతదేశం మీద ఎంతో పడే అవకాశం ఉంది. కాబట్టి మనందరం ఈరోజు మేల్కోవాల్సిన అవసరం వచ్చింది. నేనేం చేయగలను అని ఇంట్లో కూర్చునే దానికన్నా మనం ఏం చేయొచ్చో ఆలోచించేయాల్సి వస్తుంది. ఇప్పుడు జెడ్ జనరేషన్ చాలా పవర్ఫుల్. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. మీరు తలుచుకోవటమే తక్కువ, మీరు తలుచుకుంటే ఏ యుద్ధమైనా ఆగుతుంది, ఏదైనా సాధించగలరు. అది మీ చేతిలో ఉంది. ఇప్పుడు అందరికీ మోస్ట్ పవర్ఫుల్ సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా ద్వారా మీ యొక్క అభిప్రాయాలని, ఈ యుద్ధం ఎలా ఆపచ్చో మీ యొక్క అభిప్రాయాలని కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ యుద్ధం ఆపే శక్తి మన నాయకులకు ఉంది. మన యొక్క భారతదేశం యొక్క సిద్ధాంతం వసుదైక కుటుంబం. అంటే యావత్ ప్రపంచం మన కుటుంబం అనుకుంటాం. మన దౌత్య నీతి చాలా బలమైనది. మన గవర్నమెంట్కి మనం సపోర్ట్ ఉన్నామని తెలిస్తే 1000 రెట్లు పనిచేసి యుద్ధాన్ని ఆపే శక్తి ఇస్తాం. కనుక అందరూ మన గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేసి ఈ యుద్ధాన్ని ఆపండి అని ఖచ్చితంగా మనం పోస్ట్ పెట్టాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇప్పుడు యుగం ఇంటర్నెట్ యుగం, యూనివర్సల్ విలేజ్ అంటున్నాం మనం. ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా మన సొంత వాళ్ళు అయిపోతున్నారు. మన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు చనిపోతుంటే మనం మౌనంగా ఎలా ఉంటాం? మనం కష్టపడి బిల్డింగ్ చేస్తే ఒక ఇల్లుని ఒక్క రోజులో కూల్చేస్తే మనం ఎంత బాధపడతాం. అట్లాంటి వేల బిల్డింగ్స్ కూలిపోతున్నాయి ఇరుపక్షాల. వాళ్ళందరూ శాంతి కోసం మనం ఖచ్చితంగా ఫైట్ చేయాలి. మన గవర్నమెంట్కి అవకాశం ఉంది. మన గవర్నమెంట్తో ఉన్నామంటే 1000 రెట్లు ఎక్కువగా పనిచేసి శాంతిని నెలకొల్పే అవకాశం మనకు ఉంది. ఇరాన్లో బేషేర్ అణు విద్యుత్ ప్లాంట్ని కానీ బాంబు చేస్తే దాని నుంచి అణు విద్యుత్ కేంద్రాల కణితులు బయటకు వస్తే మన గుజరాత్ నుంచి కేరళ వరకు ఎఫెక్ట్ అయిపోతాం. కొన్ని తరాల వరకు మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనం ఆపాల్సిన అవసరం ఎంతో ఉంది, భారతీయులకి ఎంతో ఉంది అని గుర్తుపెట్టుకొని మనం ముందుకెయ్యాలి అడుగులు. కాబట్టి జెడ్ మేలుకోండి, మీ చేతిలో ఉంది. ఇది ఒక పెట్రోల్, ఒక డీజిల్, ఒక గ్యాస్ కోసం కాదు, అభంశుభం ఎరగని చిన్నారుల భవిష్యత్తు కోసం అని గుర్తుపెట్టుకొని స్టాప్ ద వార్, వీ వాంట్ పీస్ అనే పోస్ట్ చేసి ఖచ్చితంగా యుద్ధం ఆపే శక్తి మీలో ఉందని నిరూపించమని కోరుతున్నాను. సోషల్ మీడియాలో మీ ఆలోచనలు పెట్టండి. మోడీ గారికి మై గవర్నమెంట్ యాప్లో connect@mygovernment.nic.in ఈ యుద్ధం ఆపాలి అంటే ఏమేం చర్యలు తీసుకోవాలో మీరు కానీ మీ ఆలోచనలు పెడితే, ఆలోచనలు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వాటిని వాడుకొని యుద్ధాన్ని ఆపే శక్తి ఉంటుంది. కాబట్టి యువతకి, జెడ్కి, ఎక్స్పీరియన్స్ లీడర్స్కి, నాయకులకి అందరికీ ఇచ్చేది ఏంటంటే మీరు మీ ఆలోచనలు ఖచ్చితంగా సోషల్ మీడియాలో పెట్టండి. ఒక పోస్ట్ మనం పెట్టాల్సి వస్తుంది. రోజు ఎన్నో పోస్టులు పెడుతుంటాం మనం. స్టాప్ ద వార్, వీ వాంట్ వరల్డ్ పీస్ అని ఒక పోస్ట్ పెట్టినట్టయితే ఆ యొక్క ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఖచ్చితంగా ఇలాంటి వాటిలో కానీ పెట్టినట్టయితే అది అందరికీ చేరి, అదే ప్రజలందరూ చైతన్యం అవుతున్నారు, యుద్ధం ఆపమంటున్నారు అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసి యుద్ధాన్ని ఆపేసి శక్తి దిశగా మనం వెళ్తాం. ప్రొటెస్ట్ కన్నా సోషల్ మీడియా ప్రొటెస్ట్ చేస్తే ఖచ్చితంగా యుద్ధం ఆగుతుంది. దానివల్ల వచ్చే నష్టాలు ఖచ్చితంగా మనం వివరించినట్లయితే యుద్ధం ఆగుతుంది. ఇప్పుడు సైలెంట్గా ఉండే టైం కాదు, ఖచ్చితంగా మనం ఒక పోస్ట్ పెట్టాల్సిన టైం. స్టాప్ ద వార్, వీ వాంట్ పీస్ అనే పోస్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పెట్టమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.